అమరావతికి చట్టబద్ధత అయితే వచ్చేసింది. ఇప్పుడు అమరావతికి మరొక గుర్తింపు రాబోతోందా? ఈ డీలిమిటేషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక 13 లోక్సభ నియోజకవర్గాలు రాబోతున్నాయి అనేది. అయితే దాంట్లో భాగంగా అమరావతికి సంబంధించి కూడా అమరావతి అనే పేరుతో ఒక లోక్సభ నియోజకవర్గం, అలాగే అమరావతి అనే పేరుతో ఒక శాసనసభ నియోజకవర్గం కూడా రాబోతోంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అఫీషియల్ గా దీన్ని ఎవరూ ధృవీకరించలేదు, కానీ నిజంగా అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఒకప్పుడు తెనాలి అనే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది, అలాగే బొబ్బిలి అనే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది, పార్వతీపురం ఇలా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు అవి కలిసిపోయినాయి. అంటే డీలిమిటేషన్ లో భాగంగా ఇప్పుడు కొత్త నియోజకవర్గాలు, కొత్త పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అమరావతికి ఆ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి, ఒక నియోజకవర్గం కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది. అయితే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అదే కనుక జరిగితే ఏ ఏ మండలాలు, ఏ ఏ నియోజకవర్గాలు అమరావతిలో కలిసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అంటే ఇప్పటి వరకు అమరావతి ఎక్కడ అనే దానికి ఈ రూపంలో డీలిమిటేషన్ లో భాగంగా ఈ రూపంలో ఏమన్నా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా? నిజంగా అది సాధ్యం? ఇంకా డీలిమిటేషన్ లేనప్పుడు ఇంకేం పెడతారు దాంట్లో? డీలిమిటేషన్ ఇప్పట్లో లేనట్టే కదా. 2034కి వస్తుంది. 2029కి చేయకపోవచ్చు ఇక. ఎందుకంటే ఇప్పుడు బిల్లు ఉపసంహరించుకున్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఏదో కేబినెట్ మీటింగ్ అయ్యి రేపు పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని ఏదో ఆలోచిస్తున్నారంటే జనరల్ డీలిమిటేషన్ కి చెయ్యొచ్చు. అంటే లైక్ 2026 జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు కదా, 26 దాకా నిషేధం ఉంది డీలిమిటేషన్. ఎందుకంటే 20 ఏళ్లకు ఒకసారి చేయాలి డీలిమిటేషన్ అనేది. 2006లో జరిగింది డీలిమిటేషన్ అసెంబ్లీ. పార్లమెంట్ అయితే 50 ఏళ్ళు జరిగింది, 70లో జరిగింది అనమాట, 73లోనే జరిగింది అప్పుడు. కాబట్టి డీలిమిటేషన్ చెయ్యొచ్చు. అయితే అది చెయ్యడానికి జనాభా ప్రాతిపదిక అవ్వాలి. 26 తర్వాత జనాభా లెక్కల ప్రాతిపదికనే చెయ్యాలి. అది ఇప్పుడు అది చేస్తే అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మొత్తం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అదే ఇవాళ జయప్రకాష్ నారాయణ కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే 50% సీట్లు పెంచకుండా కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మామూలుగా మొన్న ఈ డీలిమిటేషన్లు ఎన్ని అనుకున్నారు? పార్లమెంట్ 25కు ఇంకొక 12, 37, 38 యాడ్ అవుతాయి అనుకున్నారు కదా. అదే సందర్భంలో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి 25 నుంచి 19కో 18కో పడిపోతాయట ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం. జనాభా లెక్కల ప్రకారం అయితే గనక, అంటే ఇప్పుడు వీళ్ళు జనాభా లెక్కల ప్రాతిపదిక తెచ్చేశారు కదా వీళ్ళు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే జనాభా లెక్కల ప్రాతిపదికనే జరగాలి. దానికే రాజ్యాంగ సవరణ ప్రయత్నించింది. ఇప్పుడు మనకి ఏపీకి 25 ఉన్నాయి కదా, 20 అవుతాయట రేపు పొద్దున. అదే వస్తాయి. ఎందుకంటే మన జనాభా లెక్కలు అటు పడిపోయినాయి, జనాభా తగ్గిపోయింది. అదే సందర్భంలో తెలంగాణకైతే 17 ఇప్పుడు ఉన్నాయి, 14కి పడిపోతుందట. కర్ణాటక 28 నుంచి 26కి పడిపోతాయి సీట్లు. తమిళనాడు అయితే ఏకంగా 10 సీట్లు పోతాయి, 39 నుంచి 29కి పడిపోతాయి. కేరళ 20 నుంచి 13కి పడిపోతుంది. కాబట్టి ఇంకా పడిపోతాయి సీట్లు. పార్లమెంట్ సీట్లు ఎట్లయితే పడతాయి, అసెంబ్లీ సీట్లు కూడా అయితే పడతాయి కదా. 175 అసెంబ్లీ సీట్ల నుంచి 150కి వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్. ఇప్పుడు 5 పార్లమెంట్ సీట్లు అంటే 5 ఏళ్ళు 35 కదా. 175లో 30 పోతే 140 సీట్లే అవుతాయి ఇప్పుడు రేపు పొద్దున ఆటోమేటిక్ గా అసెంబ్లీ సీట్. అంటే జనాభా లెక్కలు అలా వస్తే ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనకి జనాభా లెక్కల పేర్లు ఈ రాసుకోవడం ఒక డిజిటల్ సిస్టమ్ తప్పించి, చట్టబద్ధ తప్పించి అంతకు మించి మనకి జనాభా లెక్కలు తెలుసండి ఆల్రెడీ. ఎందుకంటే గతం ఒక 30 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం నుంచి అనుకుంటా, 30 అన్నాను కానీ 30 దగ్గరగా. ఇప్పుడు మనం పుట్టినప్పుడు, మన నాన్నలు పుట్టినప్పుడు అయితే ఇళ్లల్లో కాన్పులు ఉండేవి. మనం వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటేనే తెలుసుద్ది, జనాభా లెక్కల వల్లనే రిజిస్ట్రేషన్ తెలిసేది. కానీ గత 30-35 ఏళ్ల నుంచి కూడా మనం హాస్పిటల్లోనే కాన్పులు అవుతున్నాయి. ఐదర్ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్. వాళ్ళకు ఒక మ్యాండేటరీ ఇచ్చేశారు 40 ఏళ్ల క్రితం. ప్రతి ఒక్కళ్ళు కూడా మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ వాళ్ళ పరిధిలో ఎక్కడైతే ఉంటే కార్పొరేషన్ అయితే కార్పొరేషన్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేయాలి. వాళ్ళ హాస్పిటల్లో ఎవరు వచ్చారు కాన్పుకి, అది పెళ్లి కాని తెల్లైనా పెళ్ళైన తెల్లైనా ఎవరైనా సరే రిజిస్టర్ చేయాల్సిందే, తల్లి తండ్రి సంరక్షకుడు పేరుతో ఖచ్చితంగా. ఇట్లాగా ఏళ్ల తరబడి సాగిపోయింది. ఇప్పుడు ఆ లెక్కలు చూసుకున్నప్పుడు
అది కాకుండా ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఏది రిజిస్టర్ కానటువంటి వాళ్ళు పిల్లలు పేర్లు దాంట్లో నేమ్ ఇంక్లూడ్ చేసుకోవడం ఇట్లాంటివి మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు అనేది లెక్క తెలుసు మనకి. ఆధార్లు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఆధార్లు ఇచ్చేస్తున్నారు కదా. ఈ ఆధారు ప్లేన్ కొత్తగా పుట్టి ఈ లెక్క తీసేస్తే డేటా వచ్చేస్తుంది ఇక్కడ. ఎంతమంది అన్న డేటా ఉంది ఆల్రెడీ మన దగ్గర. ఎవరెవరు అన్నదే లిస్ట్ లో రాస్తారు. అందులో బీసీనా ఓసీనా ఇదే రాసేది రేపు పేర్లు డీటెయిల్స్ అవి కూడా యాక్చువల్ గా అయితే ఆధార్తో ఉన్నాయి, లేదా మన దగ్గర చెప్పుకున్నట్టు సచివాలయాల్లో ఆల్రెడీ డేటానే ఉంది ఇంకా. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ తెలుసు అందరికీ కూడా. అదేమంటారంటే శంఖంలో పోస్తే తీర్థం అంటారు కదా, జనాభా లెక్కలని రిజిస్టర్ లో రాయడానికి మించి ఏం లేదు. కాబట్టి ఆ ఉన్న లెక్కల ప్రకారం ఇప్పుడున్న మన జనాభా లెక్క చూసుకుంటే పెరుగుదలలో దారుణ తరుగుదల అయింది. దానివల్ల ఉన్న సీట్లు కోల్పోయే పరిస్థితిలోకి వచ్చాం మనం ఇప్పుడు. అది చెప్తున్న లెక్క. దాని ప్రకారం అయితే కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఇప్పుడు అమరావతి ఏర్పాటు ఏంటి ఇవన్నీ ఉంది. అమరావతి నాకు తెలిసి అసెంబ్లీ నియోజకవర్గం సులభమే. తాడికొండ నియోజకవర్గం పేరు మారితే అమరావతి అవుతుంది, అంత మించి ఉంది. ఇప్పుడు అమరావతి ప్రాంతానికి తాడికొండ నియోజకవర్గం కదా, మార్చుకోవచ్చు. సీట్లు తగ్గుతాయనేది ఒక లాజికల్ ఎస్టిమేషన్ అయినా రేపొద్దున దీనికి ఏమైనా ఒక ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ అది జయప్రకాష్ నారాయణ లెక్క గట్టి చెప్పింది. అది వేగ్గా చెప్పరు కదా ఆయన. ఆయన ఆల్రెడీ రీసెర్చ్ చేసి చెప్పిన మాట అది. అవును, జనాభా లెక్క అంటే మనకి 2027 వరకు టైం ఉంది కదా సార్ జనాభా లెక్క. ఆల్రెడీ మన దగ్గర లెక్క ఉంది అంటున్నా. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు పుట్టే లెక్క ఉంది. ఏ దేశంలో ఇప్పుడు ఇవాళ ఉన్న లెక్క 145 కోట్లు దేశ జనాభా. అవును అవును. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఐక్యరాజ్య సమితి లెక్కలు అయితే గనక అంతకుముందు మన జననాల రేటు ప్రకారం 155 కోట్లు చేసింది. ఆ మధ్య 150 అని చెప్పింది అది. కానీ మన భారత ప్రభుత్వం ఖండించింది. ఎందుకంటే మీరు సహజ సిద్ధమైన కౌంట్ వేస్తున్నారు, బట్ మా దగ్గర పుట్టుకలలో తరుగుదల నమోదయ్యింది కాబట్టి ఇప్పుడు సంఖ్య మా తక్కువ అని చెప్పింది. అప్పుడు ఎస్టిమేషన్ వేసింది లాస్ట్ ఇయరే 145 కోట్లని. ఎట్లా చెప్పగలిగింది? ఈ డేటా వలన. ప్రతి ఒక్క హాస్పిటల్ మస్ట్ అండ్ షుడ్ గా రిజిస్టర్ చేస్తాయి, అమ్మా నాన్న చేయకపోయినా సరే. ఈ సో అప్పారావు గారు సుబ్బమ్మ గారి అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. ఈ వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత, వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది. వాళ్ళకి పుట్టిన అబ్బాయి ఇది, అమ్మాయి ఇట్లాగా, వాళ్ళ అడ్రస్ ఇది అనేది కార్పొరేషన్ దగ్గర లిస్ట్ ఉంటుంది, మున్సిపాలిటీ దగ్గర లిస్ట్ ఉంటుంది, పంచాయతీ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఈ లిస్టు ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఆ లెక్కల ప్రకారం చెప్తున్న డేటా ఇది. ఇది కాకుండా ఇంకోటి లేదు డేటా ఏమి. ఇప్పుడు వాటిట్లలో ఆ పేర్లు రాసుకుంటారు అంతే, అంత మించి ఏం లేదు. కాబట్టి క్లియర్ ఆ పిక్చర్. దాని ప్రకారం అందుకనినే ఎట్లా నష్టం జరుగుద్దని తెలిసినే సీట్ల పెంపు అడిగింది వీళ్ళు. కేంద్రం కూడా చేసింది. దక్షిణాది ఆయన చాలా క్లియర్ గా మంచి మాట చెప్పాడు జేపీ గారు. దక్షిణాది నుంచి బీజేపీకి ఏం లేదు కదా సీను. ఆ కర్ణాటకలో కిందసారి ఓడిపోయింది కూడా. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ సీట్లు పెంచితే వాళ్ళకి వచ్చేది ఏంటి? పైగా వీళ్ళే లబ్ధి పొందుతారు, ప్రాంతీయ పార్టీలు. డిఎంకే తెలుగుదేశం వైసీపీ ఇట్లా వీళ్ళే లబ్ధి పొందుతారు. అయినా కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఎందుకు? న్యాయం జరగాలని, అన్యాయం జరగకూడదు. నార్త్ ఇండియాలో లెక్క చూస్తే భారీగా సీట్లు పెరుగుతాయి. అక్కడ ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 140 సీట్లు కావాలి. అక్కడ 140 అవుతాయి 80 నుంచి జనాభా ప్రాతిపదికను చూసుకుంటే. ఆ స్టేజ్ లో ఉంది. మళ్ళీ గుజరాత్ తగ్గుతాయి సీట్లు. వాళ్ళు సింగిల్ చైల్డ్ సిస్టమ్కి వెళ్ళారనమాట చాలా వరకు. 1 or 2 అనేది అక్కడ కూడా తగ్గుతుంది. కానీ బీహారు, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలకి భారీగా పెరుగుతారు. మహారాష్ట్ర ఇట్లాంటి దానికి జనాభా అక్కడ సీట్లు ఎక్కువ పెరుగుతాయి జనాభా లెక్కనైతే కనుక. కాబట్టి తేడా ఉందన్నమాట ఇక్కడ. సార్ ఒకటి ఇక్కడ జనాభా అయితే పెరుగుదలలో తరుగుదల ఉండుండొచ్చు. ఓట్ల సంఖ్య అయితే పెరిగింది కదా సార్ అప్పటికి ఇప్పటికి నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో. అంటే మీరు ఇక్కడ చనిపోయిన వాళ్ళని లెక్క ఇట్లా ఇప్పుడు సరి తీసేస్తే 5 కోట్ల ఓట్లు పోయినాయి మొన్న 11 రాష్ట్రాలకి. అక్కడ అదే అవును 11 రాష్ట్రాలకి 5 కోట్ల ఓట్లు పోయినాయి. అంటే చనిపోయారు అక్కడ. అవును. మనం కొత్తగా ఇప్పుడు ఒకటండి, ఇదివరకు 2కి 3 పుట్టేవాళ్ళు, ఇప్పుడు 4కి ఒకళ్ళు పుడుతున్నారు. అంటే ఒకళ్ళకి అనట్లా ఒక కుటుంబం. పెళ్లిళ్ళు 30 ఏళ్ళకి జరుగుతున్నాయి.
దెన్ జనాభా సంతానం సంఖ్య తగ్గిపోతే, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే ఏమవుతుంది? పెరుగుదలలో భారీ తరుగుదల నమోదైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎందుకు మొన్న లెక్క వీళ్ళు ప్రస్తావించింది 5 లక్షల పెన్షన్లు పోయినాయి ఈ 2 ఏళ్లలో. 5 లక్షల పెన్షన్లు పోయినాయి అంటే 5 లక్షల మంది చచ్చిపోయినట్టే కదా వాళ్ళు. అంతే కదా. అంటే 6 లక్షల మంది కొత్తగా అప్లై అయిన ఆంధ్రజ్యోతి రాసింది కదా. ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? వయసు వృద్ధులైపోయారు. అక్కడ పిల్లలు ఎంతమంది పుట్టుకొచ్చారు? ఇక్కడ అమ్మ ఒడి సంఖ్య తగ్గిందా? తల్లికి వందనం అంటే ఏమవుతున్నది ఇక్కడ? బేసిక్ గా సంఖ్యలు మారుతున్నాయి అన్నమాట. పుట్టుకలో పెరుగుదలలో తరుగుదల ఎక్కువ నమోదవుతుంది. ఓకే, కానీ ఒకవేళ డిలిమిటేషన్ కనుక జరిగితే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక కొత్తగా నియోజకవర్గాన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమన్నా అమరావతిగా మారుస్తారు? నాకు తెలిసి వీళ్ళు కెలుక్కోరు అనుకుంటున్నా. అమరావతి పార్లమెంట్ సీట్ పెట్టరు, మేబీ అమరావతి అసెంబ్లీ సీట్ పెట్టచ్చు, లేదా గుంటూరు పార్లమెంట్ సీట్ కి పేరు మార్చి అమరావతి అని పెట్టాలి. బట్ అది సెంటిమెంటల్ గా దెబ్బతింటారు వాళ్ళు. సార్, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అయితే జరిగిపోద్దా? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అదే 29-34 అనేది చూడాలి. లెక్క ప్రకారం 29కి జరగాలి. అయితే అసెంబ్లీల వరకు జరుగుతుంది, పార్లమెంట్ జరగాల. పార్లమెంట్ కూడా జనరల్ గా చేసేయచ్చు. అది ఎలా చేస్తారనేది చూడాలి. పార్లమెంట్ అయితే అప్పుడు 40 ఏళ్ల క్రితం నిషేధం పెట్టుకున్నారు. మళ్ళీ ఆ బిల్లు ఇప్పుడు 2/3 కావాలా అక్కర్లేదా అన్నది తేలాలి కాన్స్టిట్యూషనల్ పాయింట్ ప్రకారం. మహిళా రిజర్వేషన్ అయితే 34 నుంచి ఆటోమేటిక్ గా అమలు అవుతుందండి. 34 నుంచి. అది ఇంతకుముందు బిల్లులోనే 23లో పెట్టిన బిల్లు, యాక్సెప్ట్ అయిన బిల్లు ఉంది అది. అంటే ఇప్పుడు 2009 ముందు కొన్ని నియోజకవర్గాలు ఉండేవి, తర్వాత అవి కలిసిపోయినాయి కదా సార్. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు తెనాలి కానీ ఇవన్నీ అప్పుడు ఉండి అంట కదా, పార్వతీపురం, బొబ్బిలి. ఇప్పుడు కూడా అలాగా ఒకవేళ మీరు అన్నట్టు జనాభా తరుగుదల ఉంది అనుకుంటే కొన్ని నియోజకవర్గాలు మనం లాస్ అవుతామా? కలిసిపోతాయి కదా. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం 5 ఎంపీ సీట్లు పోతాయి. 5 ఎంపీ సీట్లు అంటే 35 పార్లమెంట్ సీట్లు, ఇదే 35 అసెంబ్లీ సీట్లు కూడా పోయినట్టు. అంటే ఇప్పుడు మనం 18కి పడిపోతామా? 18కి పడిపోతాం. 20కి పడిపోతున్నాం. 5 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు 25 నుంచి 20కి పడిపోతాం అని చెప్పారు అనమాట. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టయితే 13 యాడ్ అవుతాయి అనుకున్నాం నిన్నటి వరకు. లెక్క ప్రకారం 13 యాడ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకొచ్చారు అనమాట. కాంగ్రెస్ ఇప్పుడు తగ్గించుతుంది అనమాట. మనకి దక్షిణాదికి దారుణమైన అన్యాయం కాబోతుంది అనమాట. అంటే డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కి లాభం ఆంధ్రానే కాదు, మొత్తం దక్షిణాది, దక్షిణాది, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలు నాశనం అవుతాయి. మొత్తం కలిపి 70% ఆఫ్ సీట్స్ ఉత్తరాదికి వెళ్ళిపోతాయి. 30% ఈ 3 ప్రాంతాలు కలిపి అవుతాయి. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు సంపన్న రాష్ట్రాలకు సీట్లు ఎక్కువ ఉండంటే ఆ రకంగా కలిసి వస్తుంది. ఆ లెక్కను చూసినా ఈయనకి కాదు. మహారాష్ట్ర సక్సెస్ఫుల్, గుజరాత్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ ఈ మధ్యన బాగా పుంజుకుంది. ఈయన తెలియదు. జీడిపి ప్రకారం, జిఎస్డిపి లెక్క ప్రకారం ఈయన లెక్క ఈ నోటితో వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇది 11వ స్థానంలోనే ఉంది. ఈయన తలసరి ఆదాయం లెక్కేస్తున్నాడు. తలసరి ఆదాయం కాదు, జిఎస్డిపి వేరు. జిఎస్డిపిలో 7, 8, 9 ఆ స్టేజ్ లో ఉన్నాం మనం. మొదటి 8 మన వాళ్ళు 7లోనో 9లోనో ఉన్నట్టున్నారు తెలంగాణ వాళ్ళు. అవును అవును. మరి అప్పుడు ముందున్న వాళ్ళకి భారీ సీట్లు వస్తాయి కదా. అప్పుడు ఇంకోటి ఏమవ్వాలంటే హైదరాబాద్కి ఏమో 70 సీట్లు ఇచ్చి మిగతా రాష్ట్రానికి మొత్తం కలిపి మిగతా 40 పంచాలి. అంతే కదా. జిఎస్డిపి స్టేట్ లో లెక్క చూసుకున్నప్పుడు అసెంబ్లీ సీట్లు హైయెస్ట్ తెలంగాణ మొత్తం మీద 70% ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచి. అప్పుడు 70% సీట్లు హైదరాబాద్కి ఇవ్వాలి కదా. సార్ 2029 ఎన్నికలకు ముందే ఎఫెక్ట్ అయిపోద్దా ఇదంతా? అదే చూడాలి. ఇప్పుడు నిన్న జరిగిన ఇంపాక్ట్ తర్వాత వీళ్ళు ఎలాంటి అడుగులు వేస్తారనేది కాస్త మేబీ న్యాయ నిపుణులతో అది చర్చించి నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అనమాట. అదే కనుక జరిగితే మొత్తం రాజకీయాలే తారుమారు అయిపోతాయి కదా. అంటే బేసిక్ గా వాళ్ళ చేతికి మట్టి అంటకుండా కాంగ్రెస్ కి నుండి వీళ్ళకి మట్టి అంటిచ్చారు. వాళ్ళు ఏం చేశారు? మహిళా రిజర్వేషన్ మాకు నష్టమైనా మేము రెడీ అయ్యాం. దళిత దక్షిణాది రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా 50% సీట్ల ద్వారా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం చేశాం. చెడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, నష్టపరిచింది కాంగ్రెస్ పార్టీ. మేం కాదు కదా అని ముందుకు వెళ్ళడానికి వీలు వచ్చింది కదా వాళ్ళకి. ఇప్పుడు సీట్లు తగ్గినాయి అంటే ఎవరిని తిట్టాలి? మోడీని తిట్టడానికి లేదు కదా, రాహుల్ని తిట్టుకోవాలి అప్పుడు. రైట్, చూద్దాం. నిజంగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? లేదు నిజంగా జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి పూర్తిగా అన్యాయం జరుగుద్దా? నిపుణులు చెబుతున్న మాట అదే. ఏం జరుగుద్దో వెచ్చు.